గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న గిరిజన గ్రామాలు. సురక్షిత నీటిని ఇవ్వాలంటూ ప్రభుత్వాలను వేడుకుంటున్న గిరిపుత్రులు. గుక్కెడు నీటి కోసం గిరిజన గ్రామాలు అల్లాడుతున్నాయి. త్రాగడానికి నీళ్లు లేక గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉన్న ఒక్క బోరులో నుంచి బురద నీళ్లు వస్తూ ఉండటంతో వేరే దిక్కులేక ఆ నీళ్లే త్రాగి రోగాల బారిన పడుతున్నారు. మన్యం జిల్లాలోని గిరిజన గ్రామమైన తొక్కుడు వలసంలో మంచినీళ్లు లేక గిరిపుత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ తొక్కుడువలస గిరిజన గ్రామస్తులు త్రాగడానికి మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉన్న ఒక్క బోరు నుంచి బురద నీళ్లు వస్తుండటంతో ఆ నీళ్లే తాగి రోగాల బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకుడు రాము మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తాగే నీరు బురదతో రావడంతో మంచినీటి సౌకర్యం కల్పించాలంటూ గిరిజనులు జిల్లా కలెక్టర్ని వేడుకున్నారని, కలెక్టర్ స్పందించి వెంటనే గ్రామంలో మంచినీటి నమూనాలను పరిశీలన చేయాలంటూ ఈఈకి ఆదేశాలు జారీ చేశారన్నారు. అధికారులు వచ్చి బోరు నుంచి వచ్చే నీటిని పరిశీలించి నీళ్లు బాగానే ఉన్నాయి కదా, మీకు కొబ్బరి నీరు కావాలా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నీళ్లు బాగున్నాయంటూ సర్టిఫై చేసిన అధికారులు ఇవే నీళ్లు పట్టుకెళ్లి మీరు మీ కుటుంబ సభ్యులు త్రాగగలరా అంటూ సవాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు పాల్గొన్నారు. బాగానే ఉన్నాయి అన్నారు, కానీ ఈ నీళ్ళు ఒక 2 బిందులు తోడుతుంటే ఇలాంటి నీళ్ళే వస్తున్నాయి. ఒక క్షణం తోడినందుకే వాళ్ళకి బాగుంటే ఎలా రోజు మేము తాగాలంటే ఏడు తాగుతాం, మేము మనుషులమే. ఈ నీళ్ళు డిఏ గారింటికి తీసుకెళ్లి వాళ్ళు తాగుతారా లేదా తెలియదు. ఈ నీళ్ళ డిఏ గారింటికి మేము పంపిస్తాం.